ఏదైతే ఆఖర్ జోన్స్లో గతంలో డిక్లేర్ చేశారో వాటిని కంటిన్యూ చేస్తూ వారందరికీ కూడా ఈ చిరు వ్యాపారులందరికీ కూడా ప్రత్యామ్నాయం చూపించాలి. ఈ ప్రత్యామ్నాయం చూపించి వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించే వరకు ఈ వేలాది బాధిత కుటుంబాల తప్పున మేము వాళ్ళకి అండగా నిలబడతాం. ఇది ఆరంభం మాత్రమే. మీరు కనుక ఇలాగే నిరంకుశత్వంతో వ్యవహరించి మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటే తప్పకుండా వీళ్ళందరి తరఫున కూడా మేము ఎలాంటి పోరాటానికైనా సిద్ధం. వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా విశాఖపట్నం నగరంలో ఉన్న ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి, బీజేపీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మేయర్లు కానీ మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు ఈ కష్టాలు మీ కంటికి కనబట్టలేదా? ఈరోజు ఈ నగరంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. పేదవాడు చేసుకునే వ్యాపారాల మీద గుడ్లగోబుల్లా పడి మీరు ఈరోజు దాడి చేసే ప్రయత్నం చేసి మీరు కళ్ళున్న కబోదుల్లాగా